నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. వినండి, వింటూనే ఉండండి ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని. ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రియ సఖి 37వ భాగం. క్రియేటివ్ లెన్స్ స్టూడియోస్ ముంబైలోనే ఒక అతిపెద్ద స్టూడియో. అక్కడ ఫోటోషూట్ కోసం మోడల్స్ అందరూ పడిగాపులు కాస్తారు. అక్కడ ఫోటోషూట్ చేసిన మోడల్స్ అందరికీ ఖచ్చితంగా సినిమా ఛాన్సెస్ వస్తాయని ఒక పేరుంది. అది నిజం కూడా. ఆ స్టూడియో ఎస్టాబ్లిష్ చేసిన నకుల్ చాలా హంబల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు. అతను హేమంత్ మొదటిసారిగా ప్యారిస్లో ఒక ఫ్యాషన్ షోలో కలుసుకున్నారు. హేమంత్కు ఉన్న ఒకరిద్దరు ప్రొఫెషనల్ ఫ్రెండ్స్లో నకుల్ ఒకడు. తండ్రి తల్లిని మోసం చేయడంతో తన పేరు చివరి నుంచి ఇంటి పేరు కత్తిరించేశాడు. అడుగడుగున అవమానాలు పాలవుతున్న లైఫ్ని ఎలాగైనా పీక్స్కి తీసుకువెళ్లాలన్న పట్టుదలతో మొదటిసారిగా 18వ ఏట కెమెరా పట్టుకున్నాడు. ఇక తిరిగి చూడలేదు నకుల్. ఇప్పుడు పెద్ద పెద్ద మోడల్స్ అతని అపాయింట్మెంట్ కోసం, అతనితో ఫోటోషూట్ కోసం నెలల తరబడి క్యూలో నిలబడతారు. కానీ ఒకరోజు ఇతర మోడల్స్తో చాట్లో అనుకోకుండా రేణు నోటి వెంట హేమంత్ పేరు రావడం నకుల్ చెవిన పడింది. ఆమెని హేమంత్ ఫ్రెండ్గా తలిచి ఆమెను ఎంచుకున్నాడు. ఆమె కెరియర్ బిల్డ్ చేయడం మొదలుపెట్టాడు. రేణు డెడికేషన్ కూడా తక్కువేమీ కాదు. చాలా ఫాస్ట్ లెర్నర్. నకుల్ సలహాతో ఒక మేనేజర్ని, ఏజెంట్ని అపాయింట్ చేసుకుంది రేణు ఫోటోషూట్ ఏదైనా సరే నకుల్ చేయవలసిందే. మిగిలిన మోడల్స్ ఈర్ష్యతో భగ్గుమనే అవకాశం రేణుకి దక్కింది. రేణు ఆ అవకాశాన్ని పోగొట్టుకోలేదు. ఇప్పుడు ఆమె చేస్తున్న ఫోటోషూట్ ఫేమస్ డిజైనర్ నీతూ చడ్డా డ్రెస్సెస్ కోసం. అద్భుతమైన అంగసౌష్ఠవం రేణుది. ఆమెకి డ్రెస్ డిజైన్ చేయడానికి తెగ ఉత్సాహపడతారు డిజైనర్లు. అందులోనూ రేణు డెడికేషన్ చూస్తే నీతూకి చాలా ముచ్చటేస్తుంది. ఇప్పుడు రేణుతో పాటుగా మరొక 2 మోడల్స్ ఆ ఫోటోషూట్లో ఉన్నారు. కెమెరా, లైట్స్, అక్కడ వేడి రేణుకి చికాకుగా అనిపించడం లేదు. అది తన ప్రపంచం. ఎప్పుడు కెమెరా ముందుకు వెళ్ళినా ఆమెకి ఎక్సైటింగ్గా ఉంటుంది. ఎక్కడో మనసు పొరల్లో చంటిపాప ఏడుపు అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటుంది. రూత్లెస్గా ఆ గొంతు నొక్కేస్తుంది రేణు. తన జీవితంలో ఆ చాప్టర్ అయిపోయింది. మహా అయితే మోడల్గా తన జీవితం మరొక 2 ఏళ్ళు. ఆ తర్వాత మోడల్స్కి ఒక అకాడమీ ఓపెన్ చేయాలని ఆమె ఉద్దేశం. తనలాంటి ఎంతోమంది అమ్మాయిలు ఎన్నెన్నో ఆశలతో ముంబై మహానగరంలోకి అడుగు పెడతారు. చాలామంది మోసగాళ్ల చేతుల్లో పడతారు. కానీ థ్యాంక్స్ టు హేమంత్, అతని పేరు తనని ఎన్నో ప్రమాదాల నుంచి షీల్డ్ చేసింది. పిచ్చి వేషాలు వేసిన ఏజెంట్స్ కూడా హేమంత్ పేరు వినగానే వెనక్కి తగ్గారు. తనకి నకుల్ ప్రొటెక్షన్ దొరికింది. హేమంత్ పేరు అలా వాడుకోవడానికి ఆమె సిగ్గుపడలేదు. తన సేఫ్టీ ముఖ్యమనుకుంది. మోడల్ అవుదామని వచ్చి ఒక ప్రాస్టిట్యూట్గా మిగిలిపోవాలని ఆమె అనుకోలేదు. తన లక్ష్య సాధన కోసం ఒక ఫ్రెండ్ పేరు వాడుకోవడం తప్పు కాదనిపించింది రేణుకి. డన్ ఫర్ ద డే బేబీ, చెప్పాడు నకుల్. 30 ఏళ్ల నకుల్ చాలా ప్రొఫెషనల్గా ఉంటాడు. తన చుట్టూ అంత అందమైన మోడల్స్ ఉన్నా వాళ్ళని మోడల్స్గానే చూస్తాడు తప్పించి వేరే ఆలోచనలు పెట్టుకోడు. అదే అతనికి ముంబైలో ఆ ఫీల్డ్లో అంత గ్రిప్ తెచ్చిపెట్టింది. సరిగ్గా వారం రోజుల క్రితం రేణుకి ప్రపోజ్ చేశాడు నకుల్. ఆమె వెంటనే నో చెప్పేసింది. సుధాకర్తో జీవితం ఆమెకి ఒక రకమైన ఇన్సెక్యూరిటీని డెవలప్ చేసింది. పెళ్ళి అంటే భయం పుట్టింది. సరైన కారణం చెప్పు రేణు, రిక్వెస్ట్ చేశాడు నకుల్. ఆమె సుధాకర్ గురించి, తనకు పుట్టిన పాప గురించి, ఎలా ఆ బంధాలని తెంపుకుని తన దూరం వచ్చింది అన్నీ చెప్పింది. అంతా విన్నాడు నకుల్. ఓకే, నీకు పెళ్ళంటే భయం, ఐ అండర్స్టాండ్. పోనీ మనం మొదట కలిసి ఉండడం స్టార్ట్ చేద్దాం. ఒక 6 నెలలు నాతో లైఫ్ షేర్ చేసుకో. నీకు నచ్చితేనే కమిట్మెంట్, లేకపోతే ఫ్రెండ్స్గానే విడిపోదాం. నీ ప్రొఫెషనల్ గ్రోత్కి నేను అడ్డురాను. ఎప్పట్లానే కలిసి వర్క్ చేద్దాం, ఐ ప్రామిస్. మందిర స్వరంతో అతను ఆమెకి నచ్చ చెప్తుంటే రేణుకి నో ఎలా చెప్పాలో అర్థం కాలేదు. ఇప్పుడే సమాధానం చెప్పక్కర్లేదు. టేక్ యూర్ ఓన్ టైం. నా విల్లాకి రావడానికి నీకు భయమైతే నేను నీ ఫ్లాట్కి వస్తాను. విడిపోవలసి వస్తే నేను వెళ్ళిపోతాను. ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుని చెప్పాడు. నకుల్ అలా రేణుకి చెప్పి సరిగ్గా వారం రోజులైంది. షూట్ పూర్తవడంతో ఒక్కొక్కరుగా అందరూ వెళ్ళిపోయారు. స్టూడియోలో నకుల్, అతని అసిస్టెంట్ ఆర్కే, రేణు మాత్రం ఉన్నారు. రేణు, నీ పికప్ రాలేదా ఇంకా? యథాలాపంగా అడిగాడు నకుల్. ఒక విషయంలో ఒక నిర్ణయానికి వచ్చాక
దాని గురించి ఇక మల్లగుల్లాలు పడడం అతనికి అలవాట్లేదు. రేణుకి టైం ఇచ్చాడు, వెయిట్ చేస్తాడు, అంతే. నాకు నా పికప్ రాదు, నువ్వు నన్ను డ్రాప్ చేయగలవా అడిగింది. అతను చివ్వున తలెత్తి చూశాడు. తనకి కావలసిన జవాబు ఆమె కళ్ళల్లో కనిపించేసరికి ఆనందంగా నవ్వాడు. డెఫినెట్లీ బేబ్ అన్నాడు. అలా రేణు 5 ఏళ్ల తర్వాత తన జీవితాన్ని మలుపు తిప్పే మరొక నిర్ణయం తీసుకుంది. ఈసారి ఆవేశంలో కాదు, బాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం అది. సరిగ్గా అదే సమయానికి రాధిక శుచి కావాలని పేచీ పెడుతోంది. నాకు అత్త కావాలి, అప్పులే నిలిపోతా. ధాత్రి బ్రతిమాలన వినలేదు. హేమంత్కి శుచి ఎలా రిసీవ్ చేసుకుంటుందో తెలియలేదు. చాలా ఎమోషనల్ అప్హీవల్లో ఉన్న శుచి ఇప్పుడు రాధిక బాధ్యత ఒప్పుకుంటుందో లేదో అని అనుమానం వచ్చింది. అప్పుడే మంచినీళ్ళ కోసం కిందికి దిగింది శుచి. రాధిక సన్నగా ఏడవడం, హేమంత్ బ్రతిమాలడం వినిపించింది. ఆటోమేటిక్గా ఆమె అడుగులు అటుపడ్డాయి. శుచిని చూడగానే హేమంత్ ఒళ్ళో నుంచి దూకి శుచి వైపు పరుగు తీసింది. ఆమె మొహం కన్నీటి చారికలతో మలినమైపోయింది. శుచికి ఆమెని అలా చూడగానే గుండె పిండేసినట్టయింది. ఏమైందమ్మా? మోకాళ్ల మీద కూర్చుని కొద్దిగా వెనక్కి వాలి అడిగింది. నీ దగ్గర పడుకుంటా, చిన్నగా రాగం తీస్తూ అంది రాధిక. ఆమెని గట్టిగా గుండెకి హత్తుకుంది. అందరూ ఉన్నా ఒక్కళ్ల ప్రేమే కావాలనిపిస్తుంది మనసుకి. అది దక్కకపోతే పసిపిల్ల కాబట్టి ఏడ్చి చెప్తోంది. మరి తను? హేమంత్ వైపు కళ్ళెత్తి చూసింది. రాధికని ఎలా ఊరుకోబెట్టాలో తెలియక నిస్సహాయంగా చూస్తున్నాడు. తెలిసిన ధాత్రి కావాలని కల్పించుకోలేదు. హేమంత్ శుచిలని దగ్గర చేసేది రాధిక ప్రేమే అని ఆమె నమ్మకం. ఆ పసిదాని కోసం ఇద్దరూ తమ తమ సెల్ఫ్ రెస్పెక్ట్ని, ఈగోలని పక్కన పెట్టక తప్పదు మనసులోనే అనుకుంది ధాత్రి. శుచి రాధిక బుగ్గలు తుడిచి సున్నితంగా ముద్దు పెట్టుకుంది. గుడ్ గర్ల్స్ అలా ఏడుస్తారా? ఆమె నడుమ చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి తీసుకుని కళ్ళలోకి చూస్తూ అడిగింది. ఐఎమ్ నాట్ క్లయింగ్, గబగబా కళ్ళు తుడుచుకుంటూ చెప్పింది రాధిక. నవ్వొచ్చింది శుచికి. మరి నువ్వు నా దగ్గర పడుకుంటే బామ్మకి తోడెవరు పడుకుంటారు అడిగింది శుచి. క్షణం కూడా ఆలోచించలేదు రాధిక. హేమో చెప్పింది. తలపైకెత్తి హక్కున నవ్వింది హేమంత్ మొహం చూసి శుచి. నీ బెడ్ చూడు రాధి, హేమోని చూడు ఎలా పడుకుంటాడు నవ్వుతూనే మధ్య మధ్యలో అడిగింది శుచి. పిల్లల బెడ్ అది, చిన్నగా కాంపాక్ట్గా ఉంది. శుచి తనని రాధిక అని కాకుండా అలా రాధి అని పిలవడం చాలా నచ్చేసింది ఆ పసిదానికి. తనని అలా ఎవరూ పిలవరు. శుచి స్పెషల్గా అనిపించడంతో తను కూడా నవ్వుతూ ఇంకా బల్లిలా ఖర్చుకుపోయింది. అలా నవ్వుతుంటే రాధిక శుచికి మినియేచర్లా అనిపించింది హేమంత్కి. నవ్వుతున్నప్పుడు కళ్ళు మూసుకుని తలపైకెత్తి నవ్వుతారిద్దరూ. శుచి సంపెంగలాంటి ముక్కుని తన సొంతం చేసుకుంది రాధిక. ఏడుపు వస్తున్నప్పుడు పెదవులు బిగబట్టి ఆపుకోవడానికి ప్రయత్నించడం, తడికళ్లతో నవ్వడం, అంతా ఇద్దరూ ఒకటే. హేమంత్ మనసు రకరకాల ఎమోషన్స్తో నిండిపోయింది. శుచి ఆమెను ఎత్తుకుని బెడ్ దాకా తీసుకొచ్చింది. నేను రోజు నువ్వు పడుకోబోయే ముందు ఒక కథ చెప్తాను. నువ్వు అలా కలల్లోకి వెళ్ళిపోయేదాకా నీ దగ్గరే ఉంటాను, సరేనా? ఆమె గెడ్డం పట్టి ఊపుతూ అడిగింది. తల నిలువుగా ఊపింది రాధిక. ఈరోజు నేను ఒక అందమైన రాజకుమారి కథ చెప్పనా అడిగింది. ఆడపిల్లలకి ఫెయిరీ టేల్స్ అంటే ఎంత ఇష్టమో తెలిసిన శుచి అడిగింది. చెప్పు చెప్పు, బెడ్ మధ్యలో బాసం పట్టు వేసుకుని కూర్చుని చప్పట్లు కొడుతూ డిమాండ్ చేసింది రాధిక. అప్రయత్నంగానే హేమో బెడ్ దగ్గరికి నడిచాడు. ధాత్రి మెల్లగా బయటికి జారుకుంది. శుచి కథ పూర్తి చేసే టైంకి మత్తుగా జోగుతోంది రాధిక. అంత ఎక్స్ప్రెసివ్గా చెప్తున్న శుచి వైపు కళ్ళు ఇంతింత చేసుకుని చూస్తూ కూర్చున్నాడు హేమంత్. హేము శుచి తన పక్కనే ఉన్నారన్న ధీమాతో గాఢ నిద్రలోకి జారిపోయింది రాధిక. మెల్లగా తన చేతిని విడిపించుకుని కిందకి వంగి నుదుటి మీద ముద్దు పెట్టింది శుచి. హేమంత్ లేచి ఆమెకి మిక్కీ మౌస్ బ్లాంకెట్ కప్పాడు. ఆ తర్వాత హేమంత్కి శుచికి అది ఒక రిచువల్గా మారిపోయింది. రాత్రి రాధికకి కథ చెప్తే గానీ శుచికి నిద్ర పట్టదు. ఆమె మధురమైన కంఠంతో పలికించే హావభావాలను వినకపోతే హేమంత్కి నిద్ర పట్టదు. శుచి మెల్లగా తన రూమ్కి వచ్చింది. టైం 9 అయ్యింది. టైం 10 అవ్వడం కోసం వెయిట్ చేయడం మొదలుపెట్టింది. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాతి ఎపిసోడ్ని వినండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి.